చాలా సంస్కృతంగా ఈ రోజు చాలా చక్కటి చూసిన ఫీలింగ్ అనిపించింది. హ్మ్. ఎంత బాగుంది తెలుసా అన్న సినిమా. హ్మ్. అమ్మ మాటలేవన్నా ఈ హ్మ్. అమ్మ దవడలు వచ్చాయి ఈ అమ్మ హ్మ్. ఏం కడుపు ఉబ్బింది. అసలు ఇంటర్వెల్ సీన్ గానీ క్లైమాక్స్ సీన్ గానీ వెంకీ మామ నీకు హ్యాట్స్ ఆఫ్ స్వామి, నువ్వు దయచేసి హ్మ్. ఇట్లాంటి సినిమా తీయండి మీరు. హ్మ్. అసలు నవ్వి చచ్చిపోయినా ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ్యా. హ్మ్. అసలు ఈ రకంగా ఇంటర్వెల్ సీన్ ప్లాన్ చేస్తారా అన్న ఫీలింగ్ వచ్చింది. హ్మ్. లాస్ట్ లో అనిల్ రావుపూడి ఎంట్రీ ఉంటది. హ్మ్. అసలు అనిల్ రావుపూడి డైరెక్టర్ ఈ సినిమాలో తన మంచి పాత్ర లాస్ట్ ప్లే చేశాడు. అది చాలా వస్తుంది. ఒకటి ఏంటంటే ఈ సినిమా ఒక బుడ్డోడు ఉంటాడు, చాలా పొట్టోడు. వాడు మామూలు వైలెట్ ఉంటాడు సినిమాలో. హ్మ్. వాడు వచ్చిన సేపు నవ్వుతుంటాం అన్న. హ్మ్. అది అసలు మాటలేమన్నా నాకైతే. హ్మ్. ఆ బుడ్డోడి పర్ఫార్మెన్స్ కానీ మీనాక్షి చౌదరి యొక్క క్యూట్నెస్ ఉంటుంది భయ్యా. హ్మ్. మీనాక్షి చౌదరి ఉండగా చందమామ దండగా హ్మ్. అని అనిపిస్తుంది. అంత గ్లామరస్, అంత ఫ్రెష్, అంత నీట్ గా. హ్మ్. అసలు ఇంత గొప్ప స్టోరీ అనుకున్నా. హ్మ్. ఫస్ట్ హాఫ్ నిజంగా అనుకున్నా. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ వెళ్తుంది. ఇదే కామెడీ మళ్ళీ ఉంటుందేమో అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ 20 మినిట్స్ ఉంటదన్న. హ్మ్. స్టోరీ మొత్తం మార్చేశాడు. హ్మ్. అరే గురువులకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ హ్మ్. మధ్యలో గురువులకు రెస్పెక్ట్ ఇవ్వకుండా కొట్టాలు తిట్టాలు ఇస్తారని హ్మ్. గురువు దేవునితో సమానం అన్న పాయింట్ ఇప్పించారు చాలా మంది. హ్మ్. అంటే స్టేట్ ఒక పెద్ద సెలబ్రిటీ అరెస్ట్ కిడ్నాప్ చేసి హ్మ్. ఆయనకు వెంకిమాకు సంబంధం ఏంది, ఆ గురువుకు సంబంధమైన కాన్సెప్ట్ అసలు ఊహించారన్నమాట. హ్మ్. ఎట్టకేలకైతే మంచి కాన్సెప్ట్ మూవీ. ఐశ్వర్య క్యారెక్టర్ ఎలా ఉంది? వామ్మో! ఆమెతో నీళ్ళన్న. హ్మ్. అసలు 'వెంకీ మామకు' పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. హ్మ్. ఆ 'గోదావరి సాంగు, హ్మ్. మన 'డింగ్ డాంగ్' సాంగు, హ్మ్. మన బేసికల్లీ టెక్నికల్ సాంగు హ్మ్. అసలు ఔట్ అండ్ ఔట్ అన్న. అసలు 1% కూడా సినిమా అరే ఏమన్నా తప్పు దొరుకుతాం వెతుకమంటే దొరుకుతది ఆడ. హ్మ్. అంత పాజిటివ్ ఉంటది సినిమాకి. చాలా పాజిటివిటీ. హ్మ్. 'వెంకీ మామ' యొక్క పోలీస్ గెటప్ ఉంటది. హ్మ్. అసలు మేము ఊహించమన్న. అసలు అప్పుడప్పుడు 'ఘర్షణ' సినిమా చూసాం కదా! అలాంటి గెటప్ చాలా బాగుంటది. ఈ సినిమా 100 కోట్లు కొడతదా, 1000 కోట్లు కొడతదా నాకు సంబంధం లేదు గానీ హ్మ్. మంచి సినిమా. గేమ్ చేంజర్. 'డాకు మహారాజ్' కన్నా కూడా మంచి సాలిడ్ మూవీ. హ్మ్. కంటెంట్ ఉన్న మూవీ. కామెడీ ఉంది, కమర్షియల్ ఉంది, కంటెంట్ ఉంది. ప్రతి ఒక్కరు బాగా నచ్చితే. నేను ఒక్క రూపాయి నాకు కమెడీ లేదు, ఎక్కడ నాకు డబ్బులు ఇచ్చి చెప్పని లేదు. చాలా జెన్యూన్ చెప్తున్నా. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇట్లా సినిమా మాత్రం ఎంకరేజ్ చేయకుంటే ఇంకా ఎందుకబ్బా, రండబ్బా ఇక్కడ సినిమా చూడండి అబ్బా, ఎంకరేజ్ చేయండి అబ్బా. నీకు నెగిటివిటీ లేదు, ఐటమ్ సాంగ్ లేదు, వల్గట్ లేదు. ఒక ఫ్యామిలీ ఏదో ఊహించుకుని రాసిన సినిమా కాదు ఇది. జనరల్ జరిగిన సినిమా, హ్మ్. మన లైఫ్ లో జరిగే సినిమా. ప్రతి సంక్రాంతికి మాత్రం మీ ఫ్యామిలీతో చిన్నలు పెద్దలు ముసలు ముద్దలు ప్రతి ఒక్కరు చూడండి. నిజం చెప్తున్నా. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు కానీ ఈ సంక్రాంతికి వెంకీ మామ వచ్చాడు. బాక్స్ ఆఫీస్ హిట్ డిక్లేర్ చేయొచ్చు అన్న. హ్మ్. అంటే ఈ సంక్రాంతి విన్నర్ సాంగ్ వెంకీ మామ అని చెప్పొచ్చు అన్న. అనిల్ రావుపూడి అయితే హ్యాట్రిక్ కొట్టినట్టేనా? అంటే నిజంగా F2, F3 సంక్రాంతికి వస్తున్న సినిమా. హ్మ్. తన లైఫ్ లో చెప్తానా ఇంకా 2, 3 సంవత్సరాల్లో హ్మ్. అనిల్ రావుపూడి పేరు ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ దిగ్గజమైన డైరెక్టర్ అయిపోతాడన్న. హ్మ్. అంత మంచి స్టఫ్ ఉంది తన దగ్గర, అంత మంచి కంటెంట్ ఉంది. హ్మ్. అసలు వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా నీకు హ్మ్. గులాం అయిపోయినా వెంకటేష్ గారి పంచకట్టు ఎలా అనిపించింది? పంచకట్టు గాని, ఆయన గెటప్ గాని, ఆయన స్లాంగ్ గాని హ్మ్. కొన్ని సార్లు తను మాట్లాడడు. హ్మ్. తన లుక్సే మాట్లాడతాయి. ఇంత వర్స్టైల్ యాక్టింగ్, ఇంత అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. హ్మ్. అసలు నిజంగా ఆ పదాలు నాకు చెప్పడానికి రావట్లే అంత గొప్ప యాక్టింగ్ గురించి. హ్మ్. ఇటుకైతే చాలా బాగుందన్న. సో గర్ల్ ఫ్రెండ్ గురించి పెళ్ళాలు చెప్పొద్దని నేను ఒకటి ఏదో ఉందంట కదా? నాకు ఎలా చెప్తున్నా. ఎలా ఒక కాన్సెప్ట్ చెప్పారు. హ్మ్. అంటే దయచేసి పెళ్ళైన వాళ్ళు మీ లవ్ స్టోరీ మీ పిల్లలు చెప్పకుండా పాయింట్. నిజంగా నాకు భయమవుతుంది. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఎలా ఉంటుందని భయమైంది నాకు. హ్మ్. అంటే సింగిల్ పెళ్ళైనోళ్ళు, పెళ్లి కానోళ్ళు కూడా ఈ సినిమా చూసినందుకు ఎన్నో నేర్చుకుంటారు అన్నమాట. హ్మ్. నిజంగా సింగిల్ గురించి చాలా గొప్ప చెప్పించారు. నిబ్బీల గురించి కానీ హ్మ్. చాలా పాయింట్. ఓవరాల్ సినిమా హిట్ అయితే? ఇన్‌స్టాగ్రామ్ మీమ్స్ చూసి ఎలా అయితే నువ్వు ఆనందపడతావో హ్మ్. అలాంటి స్టఫ్ వందల కోట్లు ఉన్నాయి సినిమాలో. అంత బాగుంటుంది. జంటకలకైతే చాలా నవ్వుతావు, చాలా నవ్వుతావు. ఈ సినిమా నెగెటివ్ లేదు, చాలా బాగుంది. ఎంకరేజ్ చేయడం కోరుకుంటున్నాను. థాంక్స్ బ్రో.